తెలుగు రాష్ట్రాల్లో విశిష్ట గుర్తింపు పొంది ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బాలాపూర్ మహాగణపతిని ఈరోజు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఐటీ మినిస్టర్ దూతిళ్ల శ్రీధర్ బాబు దర్శించుకోవడం జరిగింది. వారితో పాటు స్థానిక కాంగ్రెస్ మహేశ్వరం కంటెస్టెడ్ కేరళ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణపతిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు విఘ్నాలను తొలగించి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఓం నమః శంభవే జమయో భవే స్వాహా నమః अरे भैया पैसा क्या बोले इनका इसको अरे ना कैमरा डाउन అన్నా బ్యాక్ చేయండి కొంచెం అన్నా నిజంగా ఇక్కడ సైడ్ అన్నా అన్నా కొంచెం డౌన్ చేయి కొంచెం ఇంకా జరుగురా సాయంకాల నమస్కారం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణపతి ఎవరు ఫోన్ ఫోన్ కింద వచ్చిన కెమెరా ఇక్కడ 24 నా ఫోన్ ఉంటుంది. भैया फोन इनका इनको ना इनका करना फोन इनका करना भैया फोन इनका करना గణపతి నవరాత్రోత్సవ సందర్భంగా మా సీనియర్ గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో పాటు మా ప్రభుత్వ విప్ పాయలయ్య గారు, స్థానిక నాయకులు కేఎల్ఆర్ గారు, నరసింహారెడ్డి గారు, అదేవిధంగా మేయర్ గారు, ఈరోజు కమిటీ అధ్యక్షులు నిరంజన్ రెడ్డి గారు, వారి కమిటీ సభ్యులతో పాటు ఆ మిత్రులందరం కూడా కలుసుకొని ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకోవడానికి, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, అందరికీ మేలు జరగాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించాం. ఈరోజు యావత్ ప్రజానీకానికి సంబంధించి ప్రధానంగా ఖైరతాబాద్ తర్వాత బాలాపూర్ వినాయకుడు అంటే ఇంతకుముందే మా వెంకన్న చెప్పినట్టు ప్రాముఖ్యం. అదేవిధంగా దీనికి ఉన్న విశిష్టత పెరిగి భక్తజనులు అందరూ పెద్ద సంఖ్యలో రావటం, ఒక్కొక్క రోజైతే 50,000 పైబెచ్చు కూడా రావటం జరుగుతూ ఉన్న సందర్భంలో మరి మొన్న ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు యావత్ ఇటు హైదరాబాద్లో కానీ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన గణపతులు సంబంధించి నవరాత్రాలు, అదేవిధంగా నిమజ్జనం కూడా
శాంతియుతంగా భక్తజన సోదరులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఆ క్రమంలో కూడా భక్తులందరికీ కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు పోలీసు యంత్రాంగం కానీ, అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం కానీ, మున్సిపల్ యంత్రాంగానికి సంబంధించి వారు ఏర్పాట్లు చేస్తున్న వారి ప్రయత్నంలో మీరందరూ కూడా సహకరించమని అందరం కలుసుకొని మరి దిగ్విజయంగా మరి 9 రోజులతో పాటు నిమజ్జనానికి సంబంధించిన అంశాల విషయంలో మరి గొప్పగా నిర్వహించే వైభవంగా జరపాలని ప్రభుత్వ లక్ష్య భాగంలో మనం అందరం కూడా ముందుకు పోవాలని మీ అందరిని కూడా ప్రజలందరినీ కూడా కోరుతూ సెలవు. అలాగే మా సోదరుడు రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించడానికి ఐటీ మరియు ఇండస్ట్రీ కోసం గత 10 మాసాలుగా తీవ్రంగా కృషి చేస్తున్న గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అలాగే స్థానిక నాయకులు కేఎల్ఆర్ గారు, మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారు, కార్పొరేషన్ చైర్మన్ నరసింహారెడ్డి గారు, అలాగే ఆలేరు ఎమ్మెల్యే విప్ అసెంబ్లీలో బీల్ ఐలయ్య గారికి, కమిటీ అధ్యక్షులు నిరంజన్ రెడ్డి గారు, ఇంకా చాలామంది కమిటీ సభ్యులకు, అలాగే మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు, ఇక్కడికి ఇచ్చిన భక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వినాయక చవితి అనగానే బాలాపూర్ గుర్తొస్తుంటుంది. అంత విశిష్టత కలిగిన, ప్రాముఖ్యత కలిగిన, మహిమ కలిగిన వినాయక చవితి మన గణేష్ అంటే బాలాపూర్, దాన్ని దర్శించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ నేను మా సోదరుడు శ్రీధర్ బాబు గారు గతంలో కూడా ఎన్నోసార్లు రావడం, లాస్ట్ ఇయర్ రావడం జరిగింది, అంతకుముందు రావడం జరిగింది. ఆ స్వామివారిని ప్రార్థించడం జరిగింది. పేదల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం రావాలని వారిని ప్రార్థించడం జరిగింది. వారు కోరిన విధంగా ప్రజలు, దేవుడు ఆశీర్వదించి ఇలా మంచి రోజులు వచ్చే విధంగా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు నిజంగా స్వామివారికి కృతజ్ఞత తెలియదు. ఎందుకంటే వారు ఆశీర్వాదం, ఆ రోజు నేను మొక్కిన ఇక్కడికి వచ్చి మీరందరూ ఉన్నారు. ఆ రోజు తప్పకుండా ప్రజల కోరిక మేరకు మా పరిపాలన కొనసాగుతుందని స్వామివారిని కోరేది ఒకటే, 2000 సంవత్సరంలో వచ్చిన మహమ్మారి, కరోనా లాంటి మహమ్మారి లేకుండా రైతులందరూ, నిరుద్యోగులు అందరూ బాగుండే విధంగా ఆశీర్వదిస్తూ ప్రజలను కాపాడాలని, తప్పకుండా మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అందరం కలిసికట్టుగా తెలంగాణ అభివృద్ధి కృషి చేస్తూ తెలంగాణ 4 కోట్ల మందికి అండగా ఉంటూ పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ బాలాపూర్